సో గైస్, హైదరాబాద్ లో ఒక్క ఉద్యోగం కోసం 300 మంది ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారు. ఇది న్యూస్ లో వచ్చింది. ఇది హైదరాబాద్ లో కంపెనీకి సంబంధించిన విషయం. అండ్ దీని గురించి మనం మాట్లాడుకునే ముందు ఒక చిన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఎప్పుడైనా కానీ ఈ న్యూస్ ఛానల్ని నమ్మి, ఓకే, ఈ న్యూస్ ఛానల్ ఎలా ఉంటాయంటే ఇంత దానికి అంటే నెగిటివిటీ ఎక్కువగా స్ప్రెడ్ చేసే విధంగా ఉన్నాయి. కానీ ఒక పాజిటివ్ థింగ్ అనేది ఉన్నది ఉన్నట్టు చెప్పడంలో తప్పేం లేదు. కొంతమందికి అది నెగిటివ్ అనిపించవచ్చు, పాజిటివ్ అనిపించవచ్చు. కానీ ఎగ్జాగ్జరేట్ చేసి జనాల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ చెప్తా ఉంటారు, విచ్ ఇస్ నాట్ కరెక్ట్. ఒకవేళ అది నిజమై ఉంటే ఓకే, నో ప్రాబ్లం. మనకు నచ్చలేదు కాబట్టి నెగిటివిటీ, అది పూర్తిగా నెగిటివ్గా పోర్ట్రేట్ చేస్తున్నారు చెప్పలేం. కానీ బట్ ఓవరాల్గా చెప్తా ఉన్నాం. ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ ఏంటి అంటే వాక్ ఇన్ ఇంటర్వ్యూ అని చెప్పారు. ఒకటే జాబ్ ఉందంట. ఒక్కటే జాబ్కి వాక్ ఇన్ ఇంటర్వ్యూ అని చెప్తే 300 మంది వచ్చారు. అసలుకి నిజంగా చెప్తా ఉన్నా, ఓపెన్గానే చెప్తున్నా, బుద్ధి ఉన్నవాడు ఎవడైనా ఒక్క ఉద్యోగానికి వాక్ ఇన్ ఇంటర్వ్యూ అని చెప్తారా? 100% కంపెనీ తప్పు, మిస్టేకే. ఎందుకు అంటే జనరల్గా వాక్ ఇన్ అంటే ఎవరైనా ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? సరే, ఒక 20 ఉద్యోగాలు ఉన్నాయి, 30 ఉద్యోగాలు ఉన్నాయి, అమ్మో వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అన్నారు, ఎంతమంది రిక్రూట్ చేసుకుంటారు? కనీసం ఒక 10 ఉద్యోగాలను ఉన్నాయి సరే అని చెప్పి అనుకుంటారు ఎవరైనా. అలా కాకుండా ఒకటే ఉద్యోగం కోసం 300 మంది అంటే వాక్ ఇన్ ఇంటర్వ్యూ అనే పెద్ద వార్త ఇది ఏసి, ఏదైతే ప్రకటన, అడ్వర్టైజ్మెంట్ ఏసి అంతమందిని రప్పించుకునడం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీ అనేది చాలా ఇది తప్పు. ఉద్యోగం లేని వాళ్ళ యొక్క మనోభావాలనేవి ఖచ్చితంగా కొన్ని దెబ్బతినే ఉంటాయి. ఒక ఉద్యోగం కోసం ఇంతమందిని పిలిచారా అనేది. సో ఇది కరెక్ట్ కాదు. కానీ ఇది ఏ విధంగా పోర్ట్రేట్ అవుతుందంటే, ఇది నిరుద్యోగ సమస్య ఏ విధంగా ఉందో తెలియజెప్పే అంశం అన్నట్టు పోర్ట్రేట్ చేస్తూ ఉన్నారు. ఏం చెప్పదలుచుకున్నానంటే, వాస్తవమే, ఒక్క ఉద్యోగం కోసం 300 మంది ఇంటర్వ్యూకి వెళ్ళారు, వాస్తవమే. కానీ ఇక్కడ ఆన్‌లైన్‌లో మనం చూసుకున్నా గానీ, కొన్ని ఉద్యోగాలకి చాలా ఎక్కువ అప్లికేషన్స్ వస్తున్నాయి. ఇది కూడా వాస్తవమే. కానీ ఎళ్ళిన 300 మందిలో ఎంతమంది జెన్యూన్‌గా స్కిల్ వచ్చి, జెన్యూన్‌గా కష్టపడి ఎంతమంది సిన్సియర్‌గా ఉన్నారు అనేది ఇక్కడ క్వెషన్ మార్క్. ఏ జాబ్ నోటిఫికేషన్ అయినా చూడండి, ఏ ఇంటర్వ్యూ అయినా చూడండి, ఏ కాంపిటీషన్ అయినా చూడండి, 20% మాత్రమే సీరియస్ క్యాండిడేట్స్ ఉంటారండి. ఈ గవర్నమెంట్ ఎగ్జామ్స్ అయినా ఇలాగే ఉంటారు. గవర్నమెంట్ ఎగ్జామ్ అబ్బా! ఒక ఉద్యోగానికి లక్షల మంది అప్లై చేశారు, అన్ని లక్షల మంది, ఇన్ని వేల మంది అప్లై చేశారంటారు కదా! వాటిల్లో నిజంగా కఠోర దీక్షతో కష్టపడి సిన్సియర్‌గా ఉండేది 20% మాత్రమే. ఆ 20%లోనే మొత్తం కాంపిటీషన్ అనేది ఉంటుంది. అది ఏ ఎగ్జామ్ అయినా కావచ్చు, ఏ పోటీ అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు. సో, ఇక్కడ ఇంతమంది వెళ్లారు అనంగాల్నే అసలు ఉద్యోగాలు లేవని భ్రమపడడం కరెక్ట్ కాదు. నిరుద్యోగ సమస్య ఉందా? ఉంటే యెస్ ఉంది. ఇండియాలో నిరుద్యోగ సమస్య ఉంది. కానీ గ్రాడ్యుయేషన్ నుంచి బయటకొచ్చిన వాళ్ళు 95% స్క్రాప్ కింద పనికొస్తున్నారు. అంటే వాళ్ళ దగ్గర సరైన నాలెడ్జ్ లేదు. ఓన్లీ 5% మాత్రమే ఉద్యోగం తెచ్చుకోవడానికి అర్హులు. అది కూడా కొంతమంది స్కిల్స్ నేర్చుకుంటున్నారు. కొంతమంది గవర్నమెంట్ ఎగ్జామ్ వాటెవర్ ఇట్ మే బి వెళ్తా ఉన్నారు. సో, ఫైనల్‌గా ఏంటి అంటే ఇక్కడ కాంపిటీషన్‌ని చూసి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ పాయింట్. అందరూ వచ్చినోళ్ళందరూ కాంపిటీషన్ కాదు. ఉద్యోగం వాళ్ళు చేసిన తప్పు. ఒక ఉద్యోగానికి అంతమంది ఇంటర్వ్యూస్‌కి అంటే వాక్ ఇన్ ఇంటర్వ్యూ అనేది పెద్ద పదం వాడడం అనేది కరెక్ట్ కాదు. ఇదే సమస్య అంతా లేదు. ఉద్యోగాలు ఉన్నాయి. 100% ఉద్యోగాలు లాస్ట్‌తో పోల్చుకుంటే ఇప్పుడు చాలా పెరిగాయి. దానికి తగ్గట్టే కంపెనీలు కూడా ప్రాజెక్ట్‌లు వస్తా ఉన్నాయి. సో, ఇవన్నీ మనం ఆలోచించాలి. అండ్ ఇట్లాంటివి చూసి మనం భయపడాల్సిన అవసరం లేదు. సో, ధైర్యంగా ఉండండి. జాబ్స్ ఆర్ దేర్. 100% చాలా హ్యూజ్ రిక్వైర్మెంట్ ఉందిప్పుడు. దీంట్లో తిరిగేలేదింకా. ఇదైతే క్లారిటీగా మీరు గుర్తుపెట్టుకోండి. కానీ స్కిల్ నేర్చుకున్న వాళ్ళైతే కావాలి. ఆ స్కిల్ అనేది నేర్చుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా లేదా? ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోండి. థాంక్ యూ.